తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు తర్జన పడుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ కొత్తగా ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏటీసీలలో అడ్మిషన్లు తీసుకోవాలని అనేక రకాలుగా ప్రచారం చేస్తుంది. నేను ప్రస్తుతం హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీసీ ప్రాంగణంలో ఉన్నాను. ఒకే చోట 6 ఏటీసీ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఏటీసీలలో ఎలాంటి శిక్షణ ఇస్తారు, ఎలాంటి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నది వర్క్షాప్ కాదు, ఇండస్ట్రీ 4.0 ల్యాబ్. రోబోటిక్స్ మిషన్, ఆటోమేషన్ మిషన్స్ అన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ ఏటీసీలో రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, కృత్రిమ మేధ అంటే ఏఐ, ఆ తర్వాత ఎల్ఓటి, 3D ప్రింటింగ్, డ్రోన్ వంటి టెక్నాలజీలు అత్యాధునిక కోర్సులు ఇవాళ అందుబాటులోకి వచ్చినాయి. 10వ తరగతి చదివిన విద్యార్థులందరికీ కూడా ఈ కోర్సులు అంటే ఈ శిక్షణలో ఈ అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఏటీసీలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 65 ఏటీసీలు ప్రస్తుతం అడ్మిషన్లను స్వీకరిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అంటే ట్రెండ్కి అనుగుణంగా ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా మధ్య అరుణ్ అనే ఒక ట్రైనర్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఐటీఐలు కాకుండా ఏటీసీలు మార్చింది. ఏటీసీలో చేరితే లాభం ఏంటి అంటే నిజంగా ఇలాంటి కోర్సులకు డిమాండ్ ఉందా? జనాలు ఉన్నారు కానీ స్కిల్స్ లేవు. సో ఇప్పుడు ఏటీసీగా చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్ బీటెక్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళ స్కిల్స్ లేక జాబ్స్ రావట్లేదు. సో 10th తర్వాతనే డైరెక్ట్ స్కిల్స్ ఏవైతే ఇండస్ట్రీస్ లోపల కావాలో అవే మనం పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని వాటిని నేర్పిస్తున్నాం ఏటీసీ సెంటర్ లోపల. సో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ విత్ కొలాబరేషన్ విత్ టాటా టెక్నాలజీస్ మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనేవి ఏర్పడ్డాయి. సో దీని లోపల ఏంటంటే మెయిన్గా 6 స్టేట్స్ స్టార్ట్ చేశారు. 6 స్టేట్స్లో వచ్చేసరికి 3 ట్రేడ్స్ వచ్చేసరికి 1 year కోర్సెస్, 3 ట్రేడ్స్ వచ్చేసరికి 2 years కోర్సెస్ ఉంటాయి. సో పాత వాటికి వీటికి తేడా ఏంటిది అంటే పాత వాటి లోపల మెషినింగ్ చేయడం కానీ లేకపోతే ఏది చేసినా కూడా హార్డ్ వర్కింగ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ లోపల ఇట్లాంటి హార్డ్ వర్క్ని తక్కువ చేసేసారు. ఇంకోటి ఏంటిదంటే అందరు స్మార్ట్ వర్క్ ఎగబడుతున్నారు. సో టెక్నికల్గా ఎలా చేయాలి, ఇండస్ట్రీ రెవల్యూషన్ 4.0కి తగ్గట్టు మన స్టూడెంట్స్ని ఎలా తీర్చిదిద్దాలో దానికోసం అని చెప్పేసి ఈ ట్రేడ్స్ అనేది తీసుకొని వచ్చారు. మనం చూస్తున్నది రోబోటిక్స్. సో ఈ రోబోటిక్ ఇండస్ట్రియల్ రోబోటిక్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ అంటారు ఈ ట్రేడ్ని. ఇది 1 year ట్రేడ్. 1 year లోపలనే స్టూడెంట్ మనకి ఈ రోబోట్ ఎట్లా యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేసి వెల్డింగ్ ఎలా చేస్తాము అండ్ పిక్ అండ్ ప్లేస్ ఎలా చేస్తాము ఇలాంటివి చూస్తారు. కంపెనీస్ వాడికి 100 కొద్ది నాలెడ్జ్, బుక్ల నాలెడ్జ్ అవసరం లేదు, వాడికి చెప్పింది చేయడానికి వస్తే చాలు. సో అదే పాయింట్ మీద మనకు ఇండస్ట్రీస్ అనేవి వర్క్ చేస్తాయి కాబట్టి ఏటీసీస్ లోపల అదే నేర్పించి పంపిస్తున్నాం. నా మధ్య ఇంకొక ట్రైనర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏంది 1 year ఏ కోర్సులు ఉన్నాయి, 2 years ఏ కోర్సులు? మనకి 1 year వచ్చేసి ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఈ 3 కోర్సెస్ వచ్చేసి 1 year. దీనికి కోర్సు 1 yearగా డిజైన్ చేశారనమాట. మనకి మిగతా 2 years కోర్సెస్ వచ్చేసి సిఎన్సీ మిషన్ టెక్నీషియన్ ఒకటి, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ ఫిల్మ్ అని 3 కోర్సెస్ ఉన్నాయి. అవి 2 years కోర్సెస్ అనమాట. ఇది మనకి అడ్వాన్స్ సిఎన్సీ మెషిన్ టెక్నీషియన్ అనమాట కోర్స్ నేమ్ వచ్చేసి. అంటే ఈ కోర్సు చదివితే ఎలాంటి ఉపాధి ఉంటుంది? ఇలా ఈ కోర్స్ చదివితే ఎలాంటి ఉపాధి ఉంటుంది అంటే ముఖ్యంగా మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది పిల్లలు నేర్చుకుంటాడు కాబట్టి మిషన్ ఆపరేటింగ్ ఎలా అనేది ఉంటుంది. ప్లస్ వాడికి డిజైన్ పైన చాలా అవగాహన వస్తుంది. ఫస్ట్ వాడు ఎలా డిజైన్ చేయాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు ఫస్ట్ వాడు పేపర్ పైన డిజైన్ చేస్తాడు. చేసినాక దీని యొక్క లెంత్ కానీ డయామీటర్ కానీ డెప్త్ కానీ ఎంత ఉన్నాయి, దానికి ఏ టూల్ వాడాలి, మనము ఎలా డిజైన్ చేయాలి, అవన్నీ మనము ముందే అనుకొని ఇక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ రాసి ఈ మిషన్లో డంప్ చేసి ఇస్తే మనకి మోడల్ అనేది తయారు చేసి ఇస్తుంది అనమాట. మనకి సాంప్రదాయ కోర్సుల కంటే వృత్తి విద్యా కోర్సులకే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి నా మధ్య ఇవే ప్రత్యక్ష తార్కాణం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక చిత్రం ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ముందుగా సిస్టంలో ఒక కంప్యూటర్లో ఒక డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత నేరుగా ఈ మిషన్లోకి పంపిస్తారు. ఈ మిషన్ అనేది ఎట్లా తయారు చేస్తుంది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా ఆటోమేషన్గా మనకు అవుట్పుట్ ఇస్తుంది అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు. రామ, ఇది ఏం మిషన్, ఇది ఈ కోర్స్ ఏంది, ఈ కోర్సు డ్యూరేషన్ ఎంత, ఈ కోర్సు నేర్చుకుంటే ఏంది లాభం?
ఇది వచ్చేసి ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ట్రేడ్ 1 year కోర్స్ ఉంటాయి. 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. మెయిన్గా ఈ కోర్సులో స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారంటే సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుంటారు. కార్వికో కానీ, లేజర్ కటింగ్ కానీ, 3D ప్రింటింగ్ సంబంధించిన 3D ప్రింట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనం డిజైనింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకున్న తర్వాత వన్స్ మనం మిషన్కి ఇంపోర్ట్ చేసుకుంటే మిషన్ సెటప్ చేసుకొని ఆర్జిన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిషన్ అనేది చేస్తాం. ఇక్కడ మనం లేజర్ కటింగ్ మిషన్లో ఓన్లీ నాన్ మెటల్సే యూజ్ చేస్తాం. నాన్ మెటల్స్లో మనం ఎన్గ్రేవ్ కానీ కటింగ్ కానీ చేసుకోవచ్చు. లైక్ మనం ఇప్పుడు చూసే నేమ్ ప్లేట్స్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు. డిఫరెంట్ కీ చైన్స్ ఉంటాయి. కీ చైన్స్ కానీ నేమ్ కోడ్స్, డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. చెస్ బోర్డ్స్ కానీ గేమ్కి సంబంధించిన చెస్ బోర్డ్స్ చేసుకోవచ్చు. అలా మనం ఏదైతే ఎన్గ్రేవ్ చేసుకోవాలనుకున్న పార్ట్స్ అనేవి నాన్ మెటల్స్లో యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసిన మెటీరియల్స్ MDF కానీ, అక్రిలిక్ కానీ, గ్లాస్, వీటి మీద మనం ఎన్గ్రేవ్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్ రంగంలో ఈసారి ఈవీల పాత్ర గణనీయంగా పెరగబోతుంది. ఈవీ మిషన్స్, ఈవీ వెహికల్స్ ఎలా పనిచేస్తాయి 2 సంవత్సరాల్లో వారు ఏ రకమైన శిక్షణ పొందుతారు తెలుసుకుందాం. అంటే తమ్ముడు ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఏం చెప్పిండు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఏం చెప్తారు? అంటే బ్యాటరీ బండిలు ఎట్లా ఛార్జింగ్ చేయాలి, ఎట్లా వెహికల్ చేయాలి, అవన్నీ అని ట్రైనింగ్ ఇస్తున్నాం. మాకు ట్రైనింగ్ ఇస్తారు. అయితే మేము నేర్చుకునికి వచ్చినాం మీరు అంటే ఈవీ వెహికల్స్ ఎట్లా రెడీ చేస్తారు, ఈవీ వెహికల్స్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుంది. నీకు 1 yearలో ఏం చెప్పింది వీళ్ళు ఇక్కడ? అంటే ఈవీ వెహికల్స్లో ఎన్నిగానో బ్యాటరీస్ ఉంటాయి, ఎన్నిగానో వైర్ కనెక్షన్స్ ఉంటాయి, అనేది ఎన్నిగానో పార్ట్స్ ఉంటాయి, దాని గురించి అని చెప్పారు. సెకండ్ ఇయర్లో ఏం చెప్తారు? అనగానే ఈవీ వెహికల్స్ అనేది మొత్తం తయారు చేయాలి. మనం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తయారు చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్లో మొత్తం ఏమంటే నేర్చుకోవాలి, దాంట్లో సెకండ్ ఇయర్లో మొత్తం చేయాలి, దాని గురించి ఉంటాయి. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా ముఖ్యం. ఈవీలు ఎలా తయారు చేస్తారు, అవి ఎలా పనిచేస్తాయి, వాటిలో ఏ విధమైన శిక్షణ ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా మధ్య ఎలక్ట్రిక్ వెహికల్ ట్రైనర్ కిట్ కూడా ఒకటి ఉంది, టాటా టెక్నాలజీ వారు ఇచ్చింది. అంటే ఎట్లా ఉంది, దీనిలో మిషన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. కింద మనకు ఎక్సలేటర్ ఉంటుంది. ఎక్సలేటర్ ఇలా నొక్కితే మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 40-42 స్పీడ్లో వెహికల్ వెళ్తున్నట్టుగా మీటర్ రీడింగ్ చూపిస్తుంది. ఆ తర్వాత వెంటనే బ్రేక్ పెడల్ కూడా ఉంటుంది. ఫార్వర్డ్, ఇది రివర్సు, తర్వాత సప్లై సెక్షను, అంటే మొత్తం అన్నీ కూడా AC DC వైరింగ్ అంతా కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. జర్మనీ, జపాన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న క్రమంలో విద్యార్థులకు ఏ రకమైన భరోసా ఇచ్చే అవకాశం ఉంది? విద్యార్థుల సమాచారం కోసం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా మధ్య శైలజ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఇక్కడ మల్లెపల్లి. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఓవరాల్గా ఏటీసీలో కొంత ప్రయారిటీ పెరుగుతుంది. ఇంటర్ని కాదని, మిగిలిన అగ్రికల్చర్ తదితర సాంప్రదాయ కోర్సులు కాదని ఏటీసీలో ఎందుకు జాయిన్ కావాలి? దాదాపు ఇప్పుడు మా దాంట్లో 1500-2000 సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసి పెట్టాము. సో పిల్లలు సాఫ్ట్వేర్ డిజైన్ చేయగలుగుతారు, అట్ ద సేమ్ టైం మనకి వాళ్ళు ప్రాక్టికల్స్ కూడా బాగా చేయగలుగుతారు. అంటే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పిల్లలు చేయగలుగుతారు. సో ఆ క్యాపబిలిటీ అనేది ఏటీసీలో ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఏటీసీలోకి వచ్చిన పిల్లలు ఒకసారి లోపలికి అడుగు పెడితే ఒక ఇండస్ట్రీకి ఏం కావాలండి, ఆటోమేషను, డిజైనింగు, తర్వాత వాళ్ళకి ఏంటంటే అనాలిసిస్ చేసే వాళ్ళు కావాలి. ఈ యొక్క కంప్లీట్ ప్యాకేజ్ అనేది ఈ ఏటీసీ 6 కోర్సుల్లో ఉంది. అంటే మాకు ఆటోమేషన్ ట్రేడ్ ఉంది, అంటే ఇండస్ట్రీ ఆటోమేషన్ ఎలా అయితే వర్క్ అవుతుంది, ఒక మెషిన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము, తర్వాత కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ మెషినరీస్ని ఎలా సాఫ్ట్వేర్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతాము అని PLC సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో MPCA ట్రేడ్ ద్వారా. అదేవిధంగా డిజైనింగ్ పార్ట్కి వచ్చేసరికి వీళ్ళకి కాటియా అండ్ ఆన్సిస్ అనేది VIDFM అని చెప్పి ఒక కోర్స్ ఉంది, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్ టెక్నీషియన్ అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఆన్సిస్ మీద, కాటియా మీద ట్రైనింగ్ అవుతారంటే 2D 3D డిజైనింగ్ ఏదైతే మెషిన్ డిజైనింగు ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉంటుందో, అది మెకానికల్ ఇండస్ట్రీ కానీ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ కానీ ప్రతి దానికి ఒక డిజైనింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ డిజైనింగ్ పార్ట్ కూడా మన పిల్లలు నేర్చుకునే క్యాపబిలిటీ ఉందన్నమాట. అదే కాకుండా ఆన్సిస్ ట్రైనింగ్ ఇప్పుడు మనం బయట గినక అమీర్పేటలో కానీ ఎక్కడైనా చూడండి, ఆన్సిస్ ఇప్పుడు బీటెక్ వాళ్ళు కానీ డిప్లొమా పిల్లలు కానీ ఆ సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ అవుతారు. ఆ ట్రైనింగ్ అయ్యే పిల్లలు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది మీరు అక్కడ ప్రైవేట్ సెంటర్స్కి వెళ్ళి మనం సర్వే చేస్తే అక్కడ వాళ్ళు 20,000 to 30,000 మినిమము వాళ్ళకి సాఫ్ట్వేర్ నేర్పించడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదే మనకి ఇక్కడ పిల్లలకి ఫ్రీ ట్రైనింగ్ అవుతుంది.
అదే సాఫ్ట్వేర్ వీళ్ళు నేర్చుకుని అవసరమైతే వీళ్ళు కూడా ఆ సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ ఇచ్చే లెవెల్కి మనం పిల్లల్ని ట్రైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ కాదని, బీటెక్ కాదని, సాంప్రదాయ కోర్సులు ఇంటర్ డిగ్రీ కాదని ఏటీసీలో జాయిన్ కావాలి? సార్ ఇప్పుడు మనకి ఏటీసీలో జాయిన్ అయిన పిల్లలు ఏమవుతారంటే ఇండస్ట్రీ రెడీనెస్ తోటి ఉంటారు. ఇండస్ట్రీకి ఏ పిల్లోడ్ అయితే అవసరం ఉంటుందో ఆ పిల్లోడిని మనం ఐటీఐలో రెడీ చేస్తాం. పాలిటెక్నిక్లో బీటెక్లో వచ్చేటటువంటి పిల్లలు ఏమవుతారంటే ఇండస్ట్రీ రెడీనెస్కి ఉండరు. ఇక్కడేమవుతుందంటే మనము హ్యాండ్స్ ఆన్ మెషిన్ నేర్పిస్తాము. తర్వాత అట్ ద సేమ్ టైం వాడు ఇండస్ట్రీలోకి వెళ్ళి కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్లో నేర్చుకుంటాడు. కాబట్టి రేపు ఫర్దర్గా ఇండస్ట్రీకి వాడు పనికి వస్తాడు. కాబట్టి మా ఐటీఐ కోర్సులకి డిమాండ్ బాగా పెరుగుతుంది. అంటే విద్యార్థులకి కానీ తల్లిదండ్రులకు కానీ అవేర్నెస్ చేయాలంటే ఏం చేయాలి సార్? మెయిన్గా ఇక్కడ ఇక్కడ అడ్వాన్స్ కోర్సులు చాలా ఉన్నాయి సార్. ఇక్కడ ఏటీసీలో రోబోటిక్స్ ఉంది, అండ్ ఎంఈ వెహికల్స్ ఉంది సార్, ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది, అండ్ సిఎన్సి అడ్వాన్స్ కోర్సులు వచ్చాయి. కాబట్టి ఇది సార్ పబ్లిసిటీ ద్వారా మెయిన్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సార్. దాని ద్వారా తల్లిదండ్రులకు అవగాహన ఏర్పడుతుంది సార్. కాబట్టి పబ్లిసిటీ మెయిన్ చేయాలి సార్. 10th క్లాస్ పాస్ కావాలని ఒక్కొక్క స్టూడెంట్ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, ఒక డ్రీమ్ అనేది 10th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఏ రకమైన గ్యారంటీ ఇస్తారు? బీటెక్ డిప్లొమా చేశారనుకో వాళ్ళకి జాబ్ రావడము చాలా టైం తీసుకుంటుంది. అదే ఇప్పుడు ఐటీఐ చేశారనుకో ఐటీఐ అయిపోయిన వెంటనే వాళ్ళకు ఇండస్ట్రీలో జాబ్ రావడం కంపల్సరీ వస్తుంది. కాబట్టి అదే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వర్క్ చేస్తున్ననుకో బీటెక్ వాళ్ళు ఒక్కరు అవసరం, అదే ఇప్పుడు ఐటీఐ వాళ్ళు దాదాపు 10 మెంబర్స్ అవసరం. కాబట్టి ఎక్కువ అవకాశాలు అనేది ఐటీఐ చేసిన వాళ్ళకు ఇండస్ట్రీస్లో ఉంటాయి. టామ్కామ్ ద్వారా తర్వాత జర్మనీ, జపాన్ ఏంటి లాభం? సార్ విద్యార్థులకు మీకు తెలుసు, గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టామ్కామ్కి కొంత మేరకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాదాపు రీసెంట్గా చూసినాం 30 నుంచి 50 కోట్ల బడ్జెట్ని అలాట్ చేశారు. దాంట్లో భాగంగా స్కిల్స్ ఎవరికైతే అవసరమో జపానీస్ లాంగ్వేజ్ కానీ, జర్మన్ లాంగ్వేజ్ కానీ, వివిధ దేశాలకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్పించేసి మన దగ్గర నుంచే టామ్కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, అది లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. దాంట్లో యూనియన్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా మనం గవర్నమెంట్ తరఫున వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. ఏటీసీలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులను వారి మనోభావాలు కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, ఎక్కడ మీది, ఏ ఊరు, ఏం కోర్సు చేస్తున్నావు, ఇక్కడ ఏం ట్రైనింగ్ చేస్తున్నావు, మిగతా కోర్సులు కాదని ఇక్కడ ఏటీసీలో ఎందుకు చేయను చెప్పు. నా పేరు వంశీ సార్, నేను హైదరాబాద్ అయినది. నేను ఇక్కడ ఏటీసీ విజయనగర్ కాలనీలో చదువుతున్నా. ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ నా ట్రేడ్. సో నేను ఇక్కడ డిజైనింగ్ నేర్చుకుంటున్నా. డిజైనింగ్ అంటే మేము 3D ప్రింటింగ్స్, ఇంకా నేమ్ బోర్డ్స్, లేజర్ కటింగ్ మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి అవి నేర్చుకున్నాం అనమాట. డిజైనింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. మీది ఏ కోర్సు చేస్తున్నారు? ఆ పైసా मेरा मैकेनिक इलेक्ट्रिकल व्हीकल है. हमारे बैटरी का है मालूम थी, हमारे बैटरी कितने टाइप्स की वो नहीं मालूम था. यहाँ पे आके वो सीखे हम. और कूलेंट क्या काम करता है, रेडिएटर क्या काम करता, और इंजन क्या काम करता, और अल्टरनेटर क्या काम करता है वो नहीं मालूम था. यहाँ पे आगे से सब सीखे हम. बीच में भी आए हमारे कुछ जॉब्स है और इंटर्नशिप्स भी है. इंटर्नशिप्स भी करे हम. इंटर्नशिप परसों में करके आए हम. తమ్ముడు, మీది ఏ జిల్లా, ఇక్కడ ఏం ట్రైనింగ్ తీసుకుంటున్నావు? నాది సూర్యాపేట జిల్లా. నా పేరు వచ్చేసి చరణ్. నేను ఇక్కడ సిఎన్సీ నేర్చుకుంటున్నా, కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ ఫుల్ ఫామ్. వీళ్ళు వచ్చేసి మనకు టర్నింగ్, ఫేసింగ్ అవన్నీ నేర్పిస్తారు. కోడింగ్ ఎట్లా రాయాలి, కోడింగ్ ఎట్లా మనం చేయాలి అని 1 year 2 years ఉంటుంది కోర్స్. ఇది 2 yearsలో ఫస్ట్ ఇయర్ వచ్చేసి సిఎన్సీ టర్నింగ్ మిషన్ నేర్పుతారు. సెకండ్ ఇయర్ మిల్లింగ్ మిషన్ నేర్పుతారు. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనకు ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి, థ్రెడ్డింగ్, మనకు పిస్టన్స్ వాటి గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి మిల్లింగ్, వర్టికల్ మిల్లింగ్ సెంటర్. నా పేరు అరవింద్, నేను శంషాబాద్ నుంచి వస్తాను. నా కోర్స్ నేమ్ వచ్చేసి వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్ అండ్ ఫినైట్ ఎలిమెంట్ మెథడ్. మా కోర్స్ వచ్చేసి డిజైనింగ్ పర్పస్ కోర్స్ మాది. లైక్ మేము కార్స్ కానీ, బైక్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ మొత్తం అవన్నీ డిజైన్ చేస్తాము. మా కోర్స్ వచ్చేసి డ్యూరబిలిటీ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో డిజైనింగ్ చేస్తాము, సెకండ్ ఇయర్లో వచ్చేసి యాన్సిస్ చేస్తాము. అంటే ఫస్ట్ ఇయర్లో చేసిన ప్రోడక్ట్ని డిజైన్ చేసినది సెకండ్ ఇయర్లో చేస్తాం, టెస్ట్ చేస్తాం. దాన్ని టెస్ట్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ అట్లాంటి వాటికి మేము పంపించిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ అనేది మా చేతికి వస్తుంది. I am from EDD trade. In this trade we can do designing and practical jobs. ये कोर्स में सर प्रॉपरली देखा गया तो इसमें गिफ्टिंग प्रोडक्ट्स जो आते हैं गिफ्टिंग के, और जैसा कि हम लोग रिसेंटली एक प्रोजेक्ट कंप्लीट करे इंदिरामा येलो का. इसके अंदर हम लोग को एनग्रेविंग बताएं, मशीन में एनग्रेव कैसा करते, स्टोन्स पे कैसा एनग्रेव होता, ग्लास पे और MDF पे, वुड पे. ये हम लोग को डायरेक्टली प्लेसमेंट से
जॉब प्लेसमेंट भी है और बिजनेस अपॉर्चुनिटी भी अच्छी है इसमें। ఆటోమేషన్ గురించి ఉంటుంది సార్, కోడింగ్ అనేది ఉంటుంది, ఇంకా అసెంబుల్ ఉంటుంది సార్. ఇప్పుడు అసెంబుల్ అంటే ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఉన్నాయి, అది అసెంబుల్ చేస్తాం సార్. ఇంకా ఆటోమేషన్స్ అంటే ఇంకా కోడింగ్ రాసి అలా డంప్ చేసి అది వర్క్ అవుతుంది సార్. ప్రతి నెల విద్యార్థికి 2,000 రూపాయల చొప్పున 80% కనుక అటెండెన్స్ ఉంటే 2,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ కూడా కేవలం ఏటీసీల నుంచే వస్తుంది. సో ఈ విద్యా సంవత్సరంలో ఏటీసీలలో అడ్మిషన్ల సంఖ్య ఇంకా బాగా పెరుగుతుంది, బలంగా అడ్మిషన్లు వస్తాయని కూడా ఇక్కడ అధికారులు భావిస్తున్నారు. అయితే వచ్చేవారికి కనుక ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తే ప్రభుత్వ లక్ష్యాలు అతి తొందరలోనే నెరవేరుతాయి. కెమెరా పర్సన్ వినోద్తో వెంకట్, V6 హైదరాబాద్.